నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 'దువ్వాడ శ్రీనివాస్', 'దివ్యల మాదిరి' ఈ పేర్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మరి వీళ్ళిద్దరూ కలిసి ఫార్మ్ హౌస్‌లో ఒక పార్టీ చేసుకున్నారని, మరి ఆ పార్టీలో లిక్కర్, డ్రగ్స్ కూడా దొరికాయంటూ కొన్ని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వాళ్ళైతే పోలీసుల అదుపులో ఉన్నారని కూడా కొందరు అంటున్నారు. కానీ ఆ పార్టీకి మాకు ఏం సంబంధం లేదంటూ వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్‌ని కూడా అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం మా శ్రావణి. సార్ ఎప్పటికప్పుడు 'దివ్యల మాదిరి' అదేవిధంగా 'దువ్వాడ శ్రీనివాస్' సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంటారు. మరి వైసీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆ పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత కానివ్వండి. కానీ ప్రస్తుతం వీళ్ళిద్దరి పైన ఒక కేసు నమోదైనట్టుగా, పోలీసుల అదుపులో ఉన్నట్టుగా పలు కథనాలైతే వినిపిస్తున్నాయి. మరి వాళ్ళేదో ఫార్మ్ హౌస్‌లో పార్టీలో కూడా అటెండ్ అయ్యారు అన్నది కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగానే వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారా? లేదు అంటే వాళ్ళిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అసలు ఆ ఫార్మ్ హౌస్‌లో జరిగిన పార్టీకి వీళ్ళకి సంబంధం లేదా? ఈ 'దువ్వెల మాధురి', 'దువ్వాడ శ్రీనివాస్' వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు వార్తల్లో మేము ఉండాలని చెప్పని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? లేకపోతే నిజంగానే సహజంగానే వార్తల్లో ఉంటున్నారా అనేది నాకైతే ఒక డౌట్ అయితే ఉంది. ఈ మధ్య వాళ్ళేదో హైదరాబాద్‌లో చీరల వ్యాపారం కూడా పెట్టినట్టున్నారు. అవును సార్. సో, ఆ చీరల వ్యాపారం కోసం ఇదొక రకమైనటువంటి మార్కెటింగ్ టెక్నిక్ లాగా వాళ్ళు ఉపయోగిస్తున్నారేమో అని చెప్పని నేను అనుకుంటున్నా. ఏదో ఒక విధంగా పాపులర్ అయితేనే కదా! హ్మ్. దువ్వెల మాధురి గురించి తెలిసేది. ఓహో! ఈవిడ చీరల వ్యాపారం పెట్టింది కాబట్టి అంటే అంటే బిజినెస్ స్ట్రాటజీ అంటారా? యెస్. బిజినెస్ స్ట్రాటజీ, కన్స్యూమర్ సైకాలజీ బాగా వంట పట్టించుకున్నట్టుంది ఈ దువ్వెల మాధురి. నేను అనుకుంటున్నా. నే హ్మ్. నా నా ఉద్దేశం. ఎందుకంటే ఈ బిజినెస్‌కి కావాల్సింది డబ్బులు లేకుండా ప్రచారం చేసుకోవటం. సో, హ్మ్. వీళ్ళకి డబ్బులు లేకుండా ప్రచారం దొరుకుతోంది. చాలా మంది ఓకే. ఎందుకో మరి అంటే కుర్రాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇటువంటి వాటిని ఎక్కువగా చూస్తా ఉంటారు. హుహు. సరే ఈ విషయంలో నాకు సరే ఆ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ చాలా కాలం వైఎస్ఆర్‌సీపీలో ఉన్నాడు. ఆళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి మనస్పర్ధల వల్ల ఎప్పుడో అతన్ని సస్పెండ్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మరి ఎవరు ఒత్తిడికి లోనయ్యాడో మొత్తానికి శ్రీనివాస్‌ని సస్పెండ్ చేశాడు. హ్మ్. సో, ఈ అసలు నేను కూడా 1, 2 సార్లు చూసా. మరి అసలు భార్య అతనికి ఇద్దరు పిల్లలున్నారు. ఒక అమ్మాయికి పెళ్లి చేశా అన్నాడు. ఈ అమ్మాయికేమో ముగ్గురు పిల్లలంట. అతనేమో అమెరికాలో ఉంటాడంట. నాకు మొత్తం 5గురు పిల్లలని చెప్పని ఈ హ్మ్. శ్రీనివాస్ అంటున్నాడు. ఈ దువ్వెల మాధురి అంటుంది. ఇది ఇటు పెడితే మరి నిన్న మొయినాబాద్‌లో ఒక ఫార్మ్ హౌస్‌లో జరిగినటువంటి పార్టీ. అది హ్మ్. మందు పార్టీ అని చెప్పని అంటున్నారు. అక్కడ వీళ్ళు చెప్పేదేంటంటే, అసలు మాకు ఆ పార్టీకి ఏం సంబంధం లేదు. సంబంధం. అసలు అక్కడ మందుంటదని మాకు తెలీదు. హ్మ్. అసలు మాకు హుక్కా అంటే ఏంటో కూడా నేనిప్పుడు అసల పేరింటమే మొట్టమొదటిసారి అని చెప్పని శ్రీనివాస్ అని అంటున్నాడు. సహజంగా ఏంటంటే ఈ విధంగా పట్టుబడినప్పుడు ఆ పార్టీతో మాకేం సంబంధం లేదు. హుక్కా అంటే నాకు తెలీదు. పార్థసారథి అంటే ఎవరో నాకు తెలీదు. సుభాష్ ఆ ఓనర్ ఎవరో నాకు తెలీదు. ఇవన్నీ సహజంగా ఏంటంటే ఎవరు కూడా ఈ ఈ రేవ్ పార్టీలో గూడా మధ్య బెంగుళూరులో పట్టుబడినటువంటి సినీ యాక్టర్లు ఎవరు కూడా నిజాలు చెప్పరు. హ్మ్. ఎందుకంటే ఇటువంటి సమయాల్లో నిజాలు చెప్పరు. ఎందుకంటే అది చెబితే ఇమేజ్ పోతుందనేటటువంటి ఉద్దేశంతోటి. ఓకే సార్. సో, చాలా స్పష్టంగా ఒకటేంటంటే 29 మంది ఈ పార్టీకి హాజరయ్యారని చెప్పని, హ్మ్. దువ్వెల మాధురి ఆవిడ పుట్టినరోజని నిన్న హ్మ్. ఆ పార్థసారథి పుట్టినరోజు కూడా నిన్నేనంట. అతను హ్మ్. ఒక పార్థసారథి బిజినెస్ చేసేటటువంటి వ్యక్తి. మరి వీళ్ళెందుకు అక్కడికి వెళ్లారు అని చెప్పనంటే, ఏమంటారంటే ఈ శ్రీనివాస్ ఏమంటాడు, ఆహ్, అది బిజినెస్ పార్టీ నువ్వు కూడా రా అని చెప్పని, మీ ఇద్దరు రండి అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్ ఏదో పిలిచినట్టు, ఈయన అక్కడికి పోయినట్టు, అక్కడ పోగానే వీళ్ళకి మందు పార్టీ ఉన్నట్టు, హుక్కా ఉన్నట్టు, లేకపోతే స్కాచ్ బాటిల్స్ ఒక 10 ఉన్నట్టు, 29 మంది ఉన్నట్టు తెలిసిందట. హ్మ్. సో, ఇక్కడ అసలు ఈ పార్టీకి సహజంగా ఇటువంటి పార్టీలకి పోలీసుల అనుమతి తీసుకోవాల. అది రూలు. హ్మ్. ఎందుకంటే అక్కడ మందు పార్టీ చేసుకున్నప్పుడు, పెద్ద పార్టీలు చేసుకున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి రాజేంద్ర నగర్ సాస్ పోలీసులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళందరికి వీళ్ళే పోయి పార్టీ చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద డీజే సౌండ్‌లతోటి మరి సంగీతం పెట్టి, పాటలు పెట్టి, డాన్సులేసి, తాగి తందనాలాడుతా ఉంటే సహజంగా పోలీసులకు తెలియకుండా ఎలా ఉంటది? ఇప్పుడు ఏదన్నా సీక్రెట్‌గా ఒక రూమ్‌లో చాలా మంది ఎవడేం చేస్తున్నాడో మనకేం తెలుసండి? హైదరాబాద్ పెద్ద పట్టణం, 1,00,00,000 మంది జనాభా ఉన్నటువంటి పట్టణం. ఏ రూమ్‌లో ఎవడు ఏం చేస్తున్నాడో మనకేం తెలుసు? కానీ హ్మ్. ఇక్కడ జరిగింది అది కాదు గదా! అవును ఆళ్ళు సార్. మొయినాబాద్‌లో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్‌లో బహిరంగంగా అంతంత పెద్ద పెద్ద సౌండ్‌లు పెట్టుకొని డాన్సులేస్తా ఉంటే తెలియకుండా ఉంటదా పోలీసులకి? ఎవడో వాళ్ళలోనే గిట్టినటువంటి వాడు పోలీసులకి ఆహ్, సమాచారం ఇచ్చినా ఇస్తాడు. సో, మొత్తానికి రాజేంద్ర నగర్ పోలీసులు అక్కడికి వెళ్లారు. వీళ్ళు పట్టుబట్టారు. పడగానే ఇప్పుడు ఈయన అంటున్నాడు ఏమని, శ్రీనివాసు మమ్మల్ని అరెస్ట్ చేయలేదు. నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పని అంటున్నాడు. హ్మ్. అరెస్ట్ చేశారా? చెయ్యలేదా? అరెస్ట్ చేస్తే ఏమైంది అరెస్ట్ చేస్తే? అరెస్ట్ చేస్తే కాసేపు ఉంచుతారు, బయటకి హ్మ్. పంపిస్తారు. అంటే ఇవేం పెద్ద నేరం హత్య చేసినటువంటివి కాదు కదా! ఇయి. ఇదేం అవును పెద్ద సార్. దొంగతనం, హత్యో కాదు కదా! హ్మ్. ఇటువంటివి పెద్ద ఈ సివిల్ కేస్ కింద వస్తుందని చెప్పని అనుకుంటున్నా నేను. వీళ్ళు అసలు మందు పుచ్చుకున్నారా? వీళ్ళు గూడా మందు పార్టీలో ఉన్నారా? వీళ్ళు గూడా డాన్స్ చేశారా? మనకు ఆ పాపం పుణ్యం తెలీదు. తెలియకుండా మనం మాట్లాడకూడదు. హ్మ్. కానీ అటువంటి పార్టీకి వీళ్ళు తెలియకుండా వెళ్లారా అనేటటువంటిది ఇక్కడ నా పాయింట్. అతను తెలీదంటున్నాడు. ఏమని? అక్కడ మందుంటదని మాకు తెలీదు. హ్మ్. అక్కడ ఈ విస్కీ ఉంటదని మాకు తెలీదు. ఈ హుక్కా ఉంటుందని చెప్పని మాకు తెలీదు అని చెప్పని అంటున్నాడు. ఇప్పుడు అంటే ఆయన దువ్వెనమ్మ ఎమ్మెల్సీగా పనిచేశారండి. ఇంకా మాధురి ఇంకా గారు చూస్తే ఉన్నాడు. ఆమె హ్మ్. ఇంకా బిజినెస్‌గా ఎమ్మెల్సీనే ఆయన. ఇప్పుడు ఇంకా ఎమ్మెల్సీనే ఆయన. రాజీనామా నేనేమంటానంటే చేసి చెప్పమ్మా. రాజీనామా చేసినట్టున్నారు కదా సార్. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా సార్. సస్పెండ్ చేశారు గానీ ఆయన రాజీనామా చేసినట్టు లేడు. నాకు ఓహో! తెలిసి హ్మ్. హి వాస్ ఓన్లీ సస్పెండెడ్ ఫ్రమ్ ది పార్టీ. హ్మ్. అది మిగతా ఐదుగురిలాగా ఇతను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, నా ఎమ్మెల్సీ పదవిని అర్జెంట్‌గా మీరు ఆమోదించండి అని చెప్పని డెఫినిట్ ఫార్మాట్‌లో ఆయన చైర్మన్‌కి ఇవ్వలా. ఆయన ఓకే. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాడు. ఎమ్మెల్సీ పదవి వదులుకునేటటువంటి పరిస్థితులు లేడు ఇతను. సో, ఓకే సార్. ఎమ్మెల్సీ అయ్యుండి ఇతను అక్కడికి ఇప్పుడు పార్టీ ఉందమ్మా. హ్మ్. వాళ్ళు ఆవిడ భార్య, లేకపోతే లవరా, లేకపోతే లివింగ్ టుగెదరా అనేది మనకు తెలీదు. హ్మ్. ఏవైనప్పటికిని పార్టీ చేసుకోవాలి అని చెప్పనంటే, ఒక హోటల్‌కి పోయి దెవిల మాదిరి ఒక 10 మంది ఫ్రెండ్స్‌ని పిలిసి, హైదరాబాద్ లోపల హోటల్స్ లెవ్వా? చాలా హోటల్స్ ఉన్నాయి. మీరు అదే రోజు పుట్టినరోజే ఎవరో బిజినెస్సు పార్టీ ఉంది. అందుకని మేము వెళ్తున్నాం. మా ఫ్రెండ్ రమ్మన్నాడు అని చెప్పని పుట్టినరోజు ఎందుకు పోతున్నట్టు? పుట్టినరోజు జరుపుకోవాల్సింది అక్కడ గాదు గదా! మందు పార్టీ దగ్గర పుట్టినరోజు జరుపుకోవటం అంటే ఏంటర్థం? మాకు తెలియదు. అక్కడ పోయిన తర్వాతే మాకు తెలిసింది అని చెప్పారంటే నాకైతే నమ్మబుద్ధి కావటం లేదు. అందుకని వీళ్ళ యొక్క బిహేవియర్ మీద కూడా ఎవరికైనా అనుమానం వస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇటువంటి పార్టీలకెళ్ళినప్పుడు మందు పట్టుబడ్డప్పుడు, హుక్కా పట్టుబడ్డప్పుడు మేము తీసుకోలేదని అంటారు. కానీ అవును సార్. తీసుకున్నారా మనకు తెలీదు కదా అది. కానీ అవునవును. అది పోలీసులు తేల్చాల. ఈళ్ళు హ్మ్. నిజంగా ఇప్పుడు రేవ్ పార్టీలో బెంగుళూరులో జరిగినప్పుడు వాళ్ళకి టెస్టులు గూడా చేశారు. అవును. వీళ్ళకి కూడా వీళ్ళు మందు తీసుకున్నారా? తీసుకోలేదా? హుక్కా తీసుకున్నారా? తీసుకోలేదా? అని తేల్చాలని చెప్పారంటే అది పోలీసు వల్లే అవుద్ది. వాళ్ళకి హ్మ్. కొన్ని పరికరాలుంటాయి. ఆ పరికరాలు నోట్లో పెడితే ఈళ్ళు మందు తీసుకుంది తేలిపోద్ది. తెలుసు. ఇప్పుడు ఓకే. ఒకవేళ తేలిందనుకోండి హ్మ్. ఏమైంది? ఏం గాదు. ఇప్పుడు హ్మ్. ఒకరోజు స్టేషన్‌లో ఉంచి వదిలిపెడతారు. ఇక్కడ పాయింట్ హ్మ్. ఏంటంటే ఇది మొరాలిటీకి సంబంధించినటువంటి పాయింట్. వెరీ గుడ్. అవును. వీళ్ళు రోజు కాకమ్మ కబుర్లు చాలా చెప్తా ఉంటారు కదా! హ్మ్. ఈళ్ళిద్దరూ ఈవిడ 'బిగ్ బాస్‌లో' కూడా ఎళ్లి అసలు ఆ 'బిగ్ బాస్' చూస్తే ఒకరోజు ఎందుకో నేను యాక్చువల్‌గా ఇది చూడను. హ్మ్. ఆ అమ్మాయి మాట్లాడే తీరు చూస్తుంటే గయ్యాళి గంపలాగా అసలు ఆ అమ్మాయి నోరేసుకొని ఆ విధంగా అరుస్తా ఉంటే నేను చాలా మంది కామెంట్లు పెడితే చూసా. హ్మ్. వామ్మో! ఇటువంటి అమ్మాయిని దువ్వాడ శ్రీనివాసు ఎట్లా ఏగుతున్నాడు అని చెప్పని చాలా మంది అనటం కూడా నేను కామెంట్‌లో చూసా. సరే హ్మ్. వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే అవును.
ఎవరి జీవితం వాళ్ళు పర్సనల్. కాబట్టి. కానీ ఇతను పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్సీ అని చెప్పానంటే పబ్లిక్ లైఫ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్, చట్టసభలో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి. ఆ అమ్మాయి చట్టసభలో సభ్యురాలు కాదు. ఆ అమ్మాయి ఆ విధంగా ఆమె షీజ్ ఎ పక్కా బిజినెస్ లేడీ. నువ్వు బిజినెస్, ఆవిడకి బిజినెస్, ఆవిడ నీకు లవరు, అది వేరే విషయము. కానీ నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, అది మర్చిపోకూడదు. అందుకని నీవు ఆ విధంగా అటువంటి పార్టీలకు వెళ్ళటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ వెళ్ళుంటే ఏదైనా అక్కడ తాగటం కానీ ఏదైనా చేసుంటే ఇది పొరపాటు అని చెప్పని ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. నాకు తెలియదు, ఎవరో పిలిస్తే నేను వెళ్ళాను, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకు అర్థం కానటువంటి విషయాలు కాదు. ఇటువంటి పార్టీలకు వెళ్ళినప్పుడు ఈ విధంగానే మాట్లాడుతుంటారు. అందుకని ఇటువంటి పార్టీలకి పబ్లిక్ లైఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళటం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్పని నేనైతే అనుకుంటున్నా. మరి ఇతని వివరణలో నాకేం సంబంధం లేదని చెప్పని అన్నారు. పోలీసులు ఇంటరాగేషన్ ఏమైనా చేస్తారో తెలియదు. ఇంటరాగేషన్ తర్వాత ఏమైనా మాట మారుస్తాడేమో. సహజంగా ఏంటంటే పోలీసుల ఇంటరాగేషన్ లో అసలు విషయం బయటపడుతుంది. వాళ్ళు రకరకాల వేసినటువంటి ప్రశ్నల ద్వారా వాళ్ళకి తెలుసు ఏ విధంగా నిజాన్ని రాబట్టాలి అనేటటువంటిది. మరి సాయంత్రం కల్లా ఏమన్నా నిజం బయటపడుతుందేమో చూడాలి. నిజంగా వాళ్ళకేం సంబంధం లేదు, మాకు తెలియదు, నిజంగానే ఏదేదో బిజినెస్ పార్టీ అని చెప్పి అనుకున్నాము అని చెప్పని అని అంటే ఓకే, అది దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయాల్సినటువంటి పని లేదు. ఇది కాకుండా మరొక కోణం కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ మోర్ అబ్జెక్షనబుల్ అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే సార్. మరి దివ్యల మాదిరి ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అయినా కావచ్చు, మరి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఇటువంటి కామెంట్స్ చేయడం అయితే సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.